గురుగారు తర్వాత రాసినటువంటి సింహరాశి వారికి ఈ ఉగాది నుంచి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? సింహరాశి వారు మఖ పుబ్బ సంపూర్ణంగా 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1 పాదం వరకు కూడా ఈ రాశి వారికి వర్తిస్తుంది. ఈ రాశివారు మరి ఏ విధమైనటువంటి విధానంతో వారి యొక్క జీవితాన్ని కొంత ఇబ్బందుల పాలు కావాలని తెలియక చేసుకున్నవారు కొందరైతే కావాలని చేసుకున్నవారు కొంతమంది. వారి యొక్క అహాన్ని అంటే సూర్యుడు వీరికి అధిపతి, ముక్కోపిగా ఉండడానికి అవకాశం ఉన్నటువంటి వారు దానితో ఇబ్బందులు అనేటువంటి పూర్వం పడ్డారు. వీరికి కొంత రియలైజేషన్ అనేటువంటిది అవుతుంది. బృహస్పతి మేలో మారడం చేత సద్యోగపూరితమైనటువంటి విషయాల్లో మంచి మార్పుల చేత వారికి ఆ ఇబ్బందులు పోతాయి. ఉద్యోగ ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. చాలా రోజుల నుంచి దూరంగా ఉన్నటువంటి ఉద్యోగము వారికి స్వస్థానంలో ఉండడానికి అవకాశమే. ఈ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాదులు చూడగా 11 ఆదాయం 11 వ్యయం 3 రాజపూజ్యం 6 అవమానము. పాపం సంపాదించుకున్నదంతయు కూడా ఖర్చు కావడానికి అవకాశమే. అట్లాని పేరు ప్రతిష్టలు వస్తాయా అంటే అవి కూడా రావడానికి అవకాశం లేదు. 5వద అయినటువంటి ఈ సింహరాశి వారు ఇంకొక అంశం కూడా అండి, అష్టమంలో శనైశ్వరుడు మారుతున్నాడు 29 జనవరి రోజున. మీరు ఆరోగ్యం పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఏ విధంగా కూడా మీ దృష్టి భగవంతునికి మలచకుండా ఉండడం అనేటువంటిది పనికిరాదు. భగవంతుని పైన దృష్టి పెట్టడం మంచిది. సూర్యోపాసన చెయ్యాలి. సూర్యోపాసన చేయడం చేత విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, వృద్ధులకు కానీ, అనారోగ్య సమస్యల్లో ఉన్నటువంటి వారికి కానీ ఆరోగ్యం భాస్కరాది చేత్. గ్రహాలన్నీ ఎవరి చుట్టూ తిరుగుతాయి? సూర్యుని చుట్టూ. ఏ శక్తి చేత గ్రహాలకు శక్తి ఏర్పడుతుంది? సూర్య భగవానుని యొక్క ఆరాధన చేత, వారి యొక్క శక్తి చేతనే. కనుక ఆ సూర్యుని యొక్క ఆరాధన చెయ్యండి. ఆదివారం రోజు ఉపవాస దీక్షలు ఉపాసనగా ఉండండి. ఖచ్చితంగా శాకాహారాన్నే భోజనం అనేటువంటిది ఆదివారం చెయ్యండి. సూర్యుడు ఉన్నంత లోపే, సూర్యాస్తమయం లోపే భోజనాలు అనేటువంటివి చేసుకోండి. ఆ విధమైనటువంటి నిష్ఠగా ఉండండి. ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు తీరుతాయి. మీకు మంచి సత్ఫలితం అనేటువంటిది లభిస్తుంది. ఈ సింహరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో సేవ్ ఎ లైఫ్. డౌన్లోడ్ న్యూ బ్లడ్ యాప్. New blood for the new blood.